హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. పాట్ నెక్ బ్లౌజు. ఈ బ్లౌజ్ వచ్చేసి నాదేనండి. నేను మ్యారేజ్ కోసం తీసుకున్నాను. ఇదైతే నేనే స్టిచ్ చేసుకుంటున్నాను. 3/4 హ్యాండ్స్ అయితే పెడుతున్నానండి. ముందుగా మనకి ఒరిజినల్ హ్యాండ్ ఉంటే కనుక దాని కొత్త తీసుకోవచ్చు. హ్యాండ్ పై వైపున అయితే 10 ఇంచులు అండి. 10 ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ కలిపేసి 10.5 ఇంచులు అయితే పెడుతున్నాను. అదేవిధంగా హ్యాండ్ చివరి వైపున కూడా చూసేసుకోవాలి మనకి ఎంత ఉంటుందో. దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది. నాకైతే 6.5 ఇంచులు అయితే వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ కలిపేసి 7 ఇంచులు అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా 2 మార్క్స్ని కలిపేసుకుని ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. వచ్చే పాట్ నెక్ బ్లౌజ్ అనమాట. చూసారు కదండి, ఈ విధంగా మార్క్ చేసుకుని మన హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి కదా. ఈ విధంగా ఓపెన్స్కి మన ఆపోజిట్ వేసుకుని ఫోల్డింగ్ మనం వైపు వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు వేసుకున్న తర్వాత ఒక పావించి అయితే మనం మార్క్ చేసుకోవాలి. స్కేల్తో అయినా పర్వాలేదు, నార్మల్గా అయినా పర్వాలేదు. ఒక పావించి అయినా మార్క్ చేసుకోండి, ఓకేనా. మనకి ఇది హెమ్మింగ్లోకి వెళ్ళిపోతుంది, అందుకోసమని ఒక పావించి సరిపోతుంది. నా దగ్గర పాట్ నెక్ బ్లౌజ్ ఆల్రెడీ ఉందండి. నేను ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను నేను బాడీ ఫిట్టింగ్ కోసం. అప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. నేను ఎంత పొడవు పెట్టినా ఒక ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకుంటాను. అంటే నాకు యాక్చువల్గా 14 ఇంచులు బ్యాక్ పార్ట్ వచ్చింది. ఒక 1 ఇంచ్ కలిపి 15 ఇంచులు పెట్టాను అనమాట. ఒక 1 ఇంచ్ ఖచ్చితంగా పెంచుకుంటాను నేను బ్లౌజ్కి, ఎందుకంటే ఉండే కొద్ది పైకి ఎక్కిపోతూ ఉంటాయి కదా, అందుకోసమని పెట్టాను అనమాట. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 అయితే పెడుతున్నానండి. నెక్ యాక్చువల్ అందరికీ 2 ఇంచెస్ పెడతాను. నాకు ఇది పాట్ నెక్ కాబట్టి కొంచెం డీప్ అనేది పెంచాను అనమాట. లేకపోతే నేను కూడా 2 ఇంచెస్ పెట్టుకుంటాను. 5.5 షోల్డర్ అయితే పెట్టానండి. అంటే 3 ఇంచెస్ షోల్డర్, 2.5 నెక్, మొత్తం 5.5 పెట్టాను. బాడీ మెజర్మెంట్స్ వచ్చేసి ఒరిజినల్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అండి. ఒక 1 ఇంచ్ కలుపుకొని 10.5 ఇంచులు పెట్టాను. నేను ఆమ్ రౌండ్ పొడవుకు 6 ఇంచులు పెట్టాను కదండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. మనకి ఒరిజినల్ చెస్ట్ లూజ్ ఎంత ఉంటుందో దానికి 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు అండి. అయితే 1 ఇంచ్ అయితే పెడుతున్నాను, సరిపోతుంది నాకు. ఈ విధంగా ఖర్చు కూడా కలిపేసుకుని మన ఆమ్ రౌండ్ వచ్చేసరికి 1.5 పెట్టుకోవాలండి. ఇది పాట్ నెక్ కాబట్టి మనం ఎక్కువ లోతు తీయకూడదు, అందుకోసమని మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి 1.5 తీసుకోవాలి, సరేనా, ఓకేనా. ఈ విధంగా మనం మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం నెక్ అయితే చూసుకోవాలండి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్తో మన బ్యాక్ పార్ట్ అనేది చూసుకోవాలి ఫస్ట్ ఈ బాక్స్లో, ఓకేనా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆది బ్లౌజ్తో పెట్టేసుకుని ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి. మనం కుట్టిన తర్వాత క్లాత్ స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు అయితే వచ్చిందండి నాకైతే. ఇప్పుడు డీప్ వచ్చేసి 2.5 అయితే పెడుతున్నానండి. నాకు డీప్ 2.5 సరిపోతుంది. కొంచెం లావు ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే పాట్ నెక్ కాబట్టి 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు లావు ఉన్న వాళ్ళకి. నేను మీడియం సైజే కాబట్టి నాకు 2.5 అయితే సరిపోతుంది. చూసారా కదండి, ఈ విధంగా స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. నెక్ పై వైపున షోల్డర్స్ దగ్గర అయితే నేను 2.5 పెట్టానండి. 2.5 పెట్టలేదు, 2.5 పెట్టాను, డీప్ అయిపోతుంది అనేసి. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి, ఓకేనా. పై వైపు నుంచి 3 ఇంచెస్ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అంటే 3.5 వరకు. ఈ 2 మార్క్స్ని ఇలా 2 మార్క్స్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చెప్పారుగా 3 ఇంచెస్కి ఒకటి, 3.5 ఇంచెస్ వరకు ఒకటి, 3.5 వరకు మెయిన్ మనకి, ఓకేనా. ఇక్కడ నుంచి ఈ 3.5 నుంచి మనకి నెక్ చివరి వరకు మన రౌండ్ అనేది పాట్ నెక్ అనేది తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మీరు కరువు స్కేల్తో మీకు బాగా అనిపిస్తే కరువు స్కేల్ తీసుకోండి, లేకపోతే మీకు నార్మల్గా తీయాలనిపిస్తే నార్మల్గా తీసుకోండి. నేనైతే కరువు తీసి ట్రై చేస్తున్నాను, కానీ నాకు ఏది బాగా అనిపిస్తే దాంతో తీస్తాను, ఓకేనా. ట్రై చేస్తాను అనమాట, నాకు ఏది బెస్ట్గా ఉంటే దాంతో ట్రై చేస్తాను. నాకైతే కరువు స్కేల్ కంటే నాకు మామూలుగానే బాగా వస్తుంది. అంటే ఈ లైన్ ఉంది కదా, మనకి లైన్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి, మనకి పాట్ నెక్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళాలండి, అప్పుడైతే మనకి రౌండ్ బాగా వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా 3 అయితే వచ్చేసిందండి ఆటోమేటిక్గా, పర్వాలేదు. చూసారు కదండి, ఈ విధంగా మనకి లైన్ కంటే కొంచెం లోపల వైపుకి వెళ్ళిపోతుంది. మనకి రౌండ్ కావాలి కాబట్టి పాట్ నెక్ కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా కొంచెం లోపలికి వెళ్తేనే మాకు షేప్ అనేది బాగా వస్తుంది, ఓకేనా.
చూసారు కదండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్క్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసేసుకోవాలండి. ఎటువంటి మళ్ళీ మార్పులు చేయకూడదు. బ్యాక్ పార్ట్ సేమ్ ఎలా మార్క్ చేసాం అలాగే కట్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదండి, మనకి పాట్ నెక్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఇది కూడా మనం క్రాస్గానే వేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజెస్ ఎలా వేసుకుంటామో ఇది కూడా అలాగే వేసుకోవాలి. మనకి క్లాత్ ఎక్కడ సరిపోతుందో చూసుకుని అక్కడ వేసుకోండి. ఓకేనా? ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు ఇక్కడ క్లాత్ లెగ్ జాయింట్స్ అయితే ఎక్కువ పడుతున్నాయి. నేను ఎప్పుడు కుట్టేలాగానే వేసుకుంటున్నాను. మన షోల్డరే చూసుకోవాలండి, మనకి బ్యాక్ నెక్ చూసుకోకూడదు. ఎందుకంటే మనం బ్యాక్ పాట్ నెక్ పెట్టాం కాబట్టి దానిలాగా మనకి అది అవసరం లేదు. మనకి షోల్డర్ ఎంత ఉందో 2.5 ఉందో 3 ఇంచెస్ ఉందో అది మాత్రమే మనం బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఆర్మ్ రౌండ్ మన షోల్డర్ మార్క్ చేసుకోవాలి. నెక్ అయితే స్ట్రైట్గా వచ్చేస్తుందిలేండి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లో మన ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసేయాలండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేస్తే సరిపోతుంది. మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసి కుట్టిన తర్వాత మనకి ఆది బ్లౌజ్లో ఉన్నంతే వస్తుంది. మనం 1/2 ఇంచ్ తగ్గించకపోతే మళ్ళీ 1/2 ఇంచ్ మనకు పెరిగిపోతుంది. అందుకోసమని 1/2 ఇంచ్ కూడా ఒక్కొక్కసారి 1 ఇంచ్ కూడా పెరగవచ్చు. అందుకోసమని మీరు ఒక 1/2 ఇంచ్ తగ్గించేయాలి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకుని కొంచెం లోపలికి కొంచెం లోతు వచ్చేలాగా రౌండ్ వచ్చేలాగా తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాళ్ళ పట్టి పొడవైతే చూసుకోవాలి. ఎంత వస్తుందో చూసుకొని మనం దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఉక్సులు పట్టికి కాళ్ళ పట్టి కానీ డాట్ వేస్తాం అక్కడ వెళ్ళిపోతుంది. షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు అక్కడ క్లాత్ వెళ్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ దాకా పోతుంది. అందుకోసమని ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. నాకైతే 4 ఇంచులు అయితే వచ్చిందండి. ఒక 1 ఇంచ్ కలుపు 4 ఇంచులు పెట్టాను. అది దాని ఫ్రంట్ పార్ట్ నడుం పార్ట్ చూసుకోవాలండి, పొడవు ఎంత వస్తుంది అన్నది. 7 ఇంచులు అయితే పెట్టానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు పెట్టాను. అంటే బ్యాక్ పార్ట్ ఎంత వస్తుందో దాంట్లో 1.5 ఇంచ్ తగ్గించేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నాకు బ్యాక్ పార్ట్ 15.5 ఇంచులు అయితే వచ్చింది. ఒక 1.5 ఇంచ్ తగ్గించేసుకుని 13.5 అయితే పెడుతున్నాను. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే జాయింట్స్ అయితే పడతాయండి. ఉక్సులు పట్టి దగ్గర కానీ అల్ల నడుం పట్టి దగ్గర కానీ జాయింట్స్ అయితే పడతాయి. అయితే స్టిచ్చింగ్లో వేసేటప్పుడు చూపిస్తానండి. ఎందుకంటే మనం 3/4 హ్యాండ్స్ పెడుతున్నాం కాబట్టి ఈ మధ్య కొన్ని క్లాత్స్కి అయితే జాయింట్స్ పడుతున్నాయండి. దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసేయచ్చు క్లాత్లు అనేవి. ఫస్ట్ ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు ఇలా జాయింట్స్ వచ్చినప్పుడు చాలా భయం వేసింది నాకు. బ్లౌజ్ పాడైపోయింది, ఇంకా పనికిరాదు అనిపించేది. కానీ తర్వాత నేను జాయింట్స్ ఎక్కడెక్కడ వచ్చినా వేసేయడం అలవాటు అయిపోయింది. ఇంకా అందుకోసం భయపడట్లేదు ఇంకా జాయింట్స్ కోసం. ఇప్పుడు మనం బ్యాక్ బెల్ట్ అయితే వేయాలి కదండి. ఒక 1.5 ఇంచ్ తీసేసుకోండి. కూర ఉన్న వైపు తీసుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది. ఒక 3.5 ఒకవైపు పెట్టుకుని 3 ఇంచెస్ ఒకవైపు పెట్టుకుని క్రాస్కి ఒక మార్క్ చేసుకోండి. షేప్ బెల్ట్ అనమాట ఇది. మనకి సింగిల్ ఏరియా వస్తుంది, పర్వాలేదు. మనకి ఒరిజినల్ పీస్ ఉంటుంది కాబట్టి సింగిల్ ఏరియా పర్వాలేదు. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మెడ పీసులు వేస్తాం, బ్యాక్ పార్ట్కి వేయం కాబట్టి 4 పీసులే సరిపోతాయి. ఎందుకంటే అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 కాబట్టి సరిపోతాయి. ఓకేనా? ఈసారి వచ్చేసి నేను పాలకొల్లో తీసుకున్నానండి. ఎప్పుడైనా నరసాపురం తీసుకుంటాను నేను, కానీ ఈసారి పాలకొల్లోనే తీసుకుంటున్నాను. అక్కడైతే ఒకటే మాల్ దగ్గర ఎక్కువ సారీస్ దొరుకుతాయి అని చెప్పేసి అక్కడే వెళ్ళి తీసుకుంటున్నాను నేను. నరసాపురం అయితే ఒక షాప్ అయితే సరిపోతుంది నాకు. 4 షాపులు తిరుగుతాను. నేను తీసుకునేది ఒకసారి అయినా 4 షాపులు తిరిగి అలసిపోయేదాన్ని. ఇప్పుడు పాలకొల్లో అన్నీ ఒక చోట ఉంటాయి కాబట్టి నాకు టైం సేవ్ అవుతుంది. అందుకోసమని పాలకొల్లో చూస్తారు కదండి. మనం బ్యాక్ పార్ట్ వేసుకుని మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు సరిపోతుందండి. ఇంకా అంతకంటే ఖర్చు అవసరం లేదు. ఎందుకంటే ఇది జారిపోయే క్లాత్ కాదు కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. అందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.
చూసారు కదండి, మనకి బ్యాక్ పార్ట్ కట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. సరిపోతుందండి. బ్లౌజ్ పీస్ అనేది కొంచెం పెద్దగానే ఉంది, నాకేమి పెద్ద ఇబ్బంది ఏమి అవ్వదు, సరిపోతుంది. క్రాస్గా వేసుకొని మనం ఎక్కడ వీలవుతుందో అక్కడ చూసుకొని మనకి షేప్ బెల్ట్ కూడా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా, మీకు ఎట్లా వీలైతే అలా వేసుకోండి. ఎక్కడ వీలు అవ్వట్లేదో చూసుకుంటున్నాను, ఎక్కడైతే బాగా సెట్ అవుతుంది అనేసి చూసుకుంటున్నాను. ఇక్కడైతే సరిపోయింది నాకు. ఇంకా ఉన్నా కూడా షేప్ బెల్ట్ కూడా సరిపోతుంది అండి. క్లాత్ కొంచెం ఎక్కువనే ఉంది, సరిపోతుంది, పర్వాలేదు. నాకు మెయిన్ పార్ట్కి అయితే జాయింట్స్ పడవాలి కానివ్వండి, లైనింగ్ పీస్కే పడతాయి. మనకి మెయిన్ పార్ట్కి మ్యాక్సిమం పడవు. లైనింగ్ పీస్కి వేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి. నాకైతే డబల్ లేయర్ వచ్చేస్తుంది, క్లాత్ ఉంది కాబట్టి డబల్ ఫోల్డింగ్ మీద వచ్చేస్తాయి. దానికోసం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే కొన్ని వస్తున్నాయి, 2 వస్తాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా 2 అయితే చూస్తున్నాను, కానీ ఎక్కడ సరిపడట్లేదు. ఇంకొక చోటైనా చూడాలి. వేరే సైడ్కి మన బ్యాక్ పార్ట్ కట్ చేసిన దగ్గర ఉందండి క్లాత్, అక్కడైతే సరిపోతున్నాయి. ఓకేనా? చూసారు కదండి, మనకి ఎక్కడ మిగిలితే అక్కడ అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి బ్లౌజ్ అయితే కట్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత స్టిచ్చింగ్ వీడియో వస్తుంది, చూడండి ఫ్రెండ్. ఇంతవరకు మీ విలువైన టైంని నా వీడియో కోసం కేటాయించి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.